హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో 10 నిమిషాల్లో 3 ఆలుగడ్డలు ఉంటే చాలండి పూరి చపాతీలోకి చాలా రుచికరమైన కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కూరని ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ఒక ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 3 ఆలుగడ్డలు తీసుకొని తొక్క తీసేసి బాగా కడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లో మసాలాలు కానీ అలాంటివి ఏం అవసరం లేదండి. టమాటో కూడా వేయకుండానే కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీద పెనుగు కానీ ఒక గిన్నె కానీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో ఒక టేబుల్ స్పూను నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, మీకు ఇష్టమైతే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ కొద్దిగా మెత్తబడేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకుంటూ కూడా మనం ఆలుగడ్డల్ని కట్ చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో చాలా క్విక్గా అయిపోతుంది కూర. రుచి కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి చపాతీలోకి మాత్రమే బాగుంటుంది. ఉల్లిపాయలు మెత్తబడినాయి. ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు ఈ ఆలు ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను కారం, 1.5 టీ స్పూను ధనియాల పొడి, ఇంతకుముందు ఆలు ముక్కల వరకు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాం, మరికొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మీకు కావాలనుకుంటే కొద్దిగా జీరా పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు పోసేసుకోవాలి. ఆలు ముక్కలు ఉడికేంత వరకు మనకి తగినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసేసుకోవాలి. చివరిలో సాల్ట్ చెక్ చేసుకుందాము. ఎంత సాల్ట్ వేసినా కూడా ఆలుగడ్డలు సాల్ట్ పీల్చేస్తాయి. పులుసులో సాల్ట్ తక్కువైపోతుంది. కాబట్టి మనం తినే ముందుగా సాల్ట్ చెక్ చేసి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము. ఇందులో ఏం వేయకపోతే కూడా కూర ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్యలో మూత తీసి చూద్దాం. ఇంకొక నిమిషం ఉడకాలండి. మూత పెట్టేసుకుందాం. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. కూర చిక్కబడింది. అలాగే ఆలు ముక్కలు చూస్తే కూడా తెలిసిపోతుందండి, మనకి బాగా ఉడికిపోయింది. ఇక్కడ మనము సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అయితే నార్మల్గా చూసినట్టు పులుసులో చూడకూడదండి. ముక్క తీసుకొని ఉప్పు ఎలా ఉందో చూడాలి. ముక్కలో ఉప్పు తక్కువ అనిపిస్తేనే మనం కూరలో వేసుకోవాలండి, లేదంటే అవసరం లేదు. అది కూడా మనం సర్వ్ చేసుకోబోయే ముందుగా చూడాలి. అప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే వేసేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
చూసారు కదండి, టేస్టీ ఆలు చిన్న ముక్కల కూర చాలా బాగుంటుంది. పూరీలోకి చపాతీలోకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మెసేజ్ చేయండి. చేయడం చాలా తేలిక, రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అన్నీ కూడా చూసి ట్రై చేసి ఎలా కుదిరిందో